హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక కొత్త అప్డేట్తో వచ్చాను. యాక్చువల్గా మీ అందరికి తెలిసింది, నేను అప్లోడ్ చేసిన వీడియోలో మిస్ మ్యాచ్ మెయిల్ వచ్చిందని చెప్పాను. రిగార్డింగ్ దట్ నేను టీమ్ మెంబర్ కాంటాక్ట్ అయ్యి మిస్ మ్యాచ్ అయిన అడ్రస్ని ఫుల్ అడ్రస్గా కన్వర్ట్ చేసి అప్డేట్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పారు. సో అది చేశాక వెంటనే ఈరోజు నాకు మార్నింగ్ మళ్ళీ ఐ థింక్ అరౌండ్ 12:30 ఆర్ 11:30 అరౌండ్ ఆ టైంలో బీజీవీ మెయిల్ అప్డేట్ వచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ బికాస్ మిస్ మ్యాచ్ మెయిల్ వచ్చిన తర్వాత ఐ థాట్ మినిమం కొన్ని డేస్ పడుతుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ రావడానికి అనుకున్నా. బట్ హ్యాస్ లక్గా ఈరోజు వచ్చేసింది. నేను అప్లోడ్ చేశాను, డాక్యుమెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను. సో నెక్స్ట్ అప్డేట్ ఆఫర్ లెటర్. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ప్రీవియస్ అప్డేట్ కింద చాలామంది అడిగారు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పైర్డ్ మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ మెయిల్ Feb 25th వచ్చింది, కానీ ఇంతవరకు అప్డేట్ కానీ ఏమీ లేదు, వర్క్ డే రిలేటెడ్ కానీ ఎనీ అదర్ థింగ్. ఎవరు టీమ్ నుంచి ఎవరు కనెక్ట్ అవ్వలేదంట పర్సన్కి. అండ్ రీసెంట్లీ హీ గాట్ ద ఎక్స్పైర్డ్ మెయిల్ ఆల్సో, ఎక్స్పైర్డ్ అప్లికేషన్ మెయిల్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే చాలామందికి ఎక్స్పైర్డ్ అప్లికేషన్ మెయిల్ వచ్చింది బిఫోర్ కూడా, బట్ అది నాట్ రిలేటెడ్ టు ఏఎస్సి. వాళ్ళ తర్వాత ఫర్దర్ అప్డేట్స్ వచ్చినాయి వర్క్ డే రిలేటెడ్గా, కానీ ఏఎస్సి రిలేటెడ్ అప్లికేషన్ మెయిల్ ఎక్స్పైర్డ్ కాదని మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బికాస్ ప్రీవియస్ క్యాండిడేట్స్ కూడా ఫేస్ చేశారు కదా సేమ్ థింగ్. సో వాళ్ళకి ఇంతకుముందు అప్లై చేసిన ఏమన్నా అప్లికేషన్ మెయిల్ ఉంటుంది కదా, అది కానీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే దాని మెయిల్ ఇప్పుడు వచ్చి ఉంటుంది మీకు. సో ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ప్రీవియస్గా ఏదైనా అప్లై చేసుకున్నారా, వేరే మెయిల్స్ నుంచి కానీ ఏమైనా అప్లై చేసి ఉంటే దాని మెయిల్ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ ఈరోజు ఎవరికైనా బీజీవీ మెయిల్ వచ్చిందా ఆర్ ఎల్స్ ఆఫర్ లెటర్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, మీరు ఒకసారి కమెంట్ సెషన్లో అప్డేట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ ఆల్సో. సో ఇంకేమైనా మీకు అదర్ క్వేరీస్ కానీ ఏమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇంకా వేరే కమెంట్ కూడా వచ్చింది. ఎలా అంటే సంథింగ్ హెచ్ఆర్ అనేది కాంటాక్ట్ అయ్యారు వాళ్ళకి బీజీవీ వచ్చే ముందు సంథింగ్ ఏదో టెన్యూర్ అప్లికేషన్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్. దానికి రిలేటెడ్గా ఏదో ఇష్యూ ఉండడం వల్ల హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యారంట. వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పారంట. సో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు నెక్స్ట్ అప్డేట్కి కొంచెం టైం తీసుకుంటుంది, 1 to 2 weeks కానీ సమ్ టైమ్స్ మోర్ దెన్ 2 weeks కూడా తీసుకుంటుంది, టైం పడుతుంది. సో ప్లీజ్ బీ విత్ పేషెన్స్. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్ వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ నో నీడ్ టు వరీ, యూ విల్ గెట్ సూన్ అప్డేట్. ఓకే. అండ్ ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు చెప్పడానికి ఐ విల్ ట్రై ఇఫ్ ఐ హ్యావింగ్ ఎ సొల్యూషన్. ఓకే. Until then, stay tuned and subscribe, like, share my channel if you feel it worth. Okay. Bye bye.